ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మూడో ఛార్జిషీట్ వేసింది ఈడీ. ఇందులో కవితపై తాజాగా సంచలన అభియోగాలు చేసింది ఈడీ. లిక్కర్ స్కామ్లో ముడుపుల డబ్బులు కవిత ఇచ్చారని అభియోగాలు చేశారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో కవిత, అరుణ్ పిళ్ళై ద్వారా హైదరాబాద్లో భూములు కొన్నారని ఆరోపించారు. భూముల కొనుగోలుకు పిళ్ళై బ్యాంకు అకౌంట్ల ద్వారానే నగదు లావాదేవీలు జరిగాయని ఈడీ తెలిపింది. కవిత భర్త అనిల్ కుమార్, కవిత సన్నిహితుడు సృజన్ రెడ్డి, కవిత సన్నిహితుడు వి శ్రీనివాసరావు, ఫినిక్స్ శ్రీహరి పేర్లను ప్రస్తావించింది ఈడీ. మరిన్ని డీటెయిల్స్ సంపత్ లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, ఛార్జ్ షీట్ లో కొన్ని కొత్త పేర్లు కూడా వచ్చాయి. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఏప్రిల్ 6, ఏప్రిల్ 28న ఈ రెండు తేదీల్లో రౌజ్ అవన్నీ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆ ఛార్జ్ షీట్లలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ ఇష్యూస్ పైన ఛార్జ్ షీట్ దాఖలైంది, దాంట్లో ఎస్టాబ్లిష్ చేసినట్టు అంశాలు ఏంటనేది ఈరోజు ఛార్జ్ షీట్లో స్పష్టం చేశారు. ఒకటి, దాంట్లో రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి డేటా ఇచ్చారు. అట్లాగే సిడిఆర్ కాల్ డీటెయిల్ రిపోర్ట్స్ ఇచ్చారు. దాంతోపాటుగా మూడవ అంశం, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సిడిఆర్తో పాటుగా డిజిటల్ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి ప్రూఫ్స్ని కొన్ని సబ్మిట్ చేశారు. వాటిని బేస్ చేసుకొని, అట్లాగే ఎంక్వైరీని బేస్ చేసుకొని కొన్ని అంశాలని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించిన దాంట్లో మొత్తం ఈ 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ సంబంధించిన డబ్బుల లావాదేవీ ఎలా జరిగింది అనే విషయాన్ని మెన్షన్ చేసింది. దాంట్లో ఇండో స్పిరిట్ సంబంధించిన గ్రూప్ తరఫున రాహుల్ ప్రమేయం ఏంటి, ఆయన ఏ పర్మిషన్ కోసం, ఏ L1 పర్మిషన్ కోసం కానీ మిగతా లిక్కర్ పర్మిషన్ల కోసం డీలింగ్స్ ఎట్లా జరిగాయి, ఎవరెవరిని కలిశారనే విషయాన్ని ఒక పార్ట్ కింద మెన్షన్ చేసింది. రెండవ అంశం, విజయ్ నాయర్ ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా, అట్లాగే అలా కాన్ఫిడెన్స్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దినేష్ అరోరా అట్లాగే విజయ్ నాయర్లు ఇద్దరు ఈ ఇష్యూను ఎట్లా డీల్ చేశారు, ఈ 100 కోట్ల రూపాయల డీల్ ఎట్లా కుదిరింది, ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడంలో ఎవరెవరు పాత్ర ఎట్లా ఉంటుందని చెప్పారు. అట్లాగే కల్వకుంట్ల కవితకు సంబంధించిన పేరు, బీఆర్ఎస్ లీడర్ అట్లాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు దాదాపు 3-4 సార్లు ప్రస్తావించారు. అట్లాగే ఆమె భర్త పేరును కూడా ప్రస్తావించారు. వాళ్ళు ఈ డబ్బులకు సంబంధించిన అరేంజ్మెంట్ల విషయంలో కానీ వాళ్ళ సంబంధిత వాళ్ళు చేసినటువంటి చాట్స్ సంబంధించినటువంటి ఫోన్ సంభాషణలకు సంబంధించిన అంశాన్ని, అట్లాగే ఈ డబ్బులకు సంబంధించిన ప్రస్తావన జరగడం, అట్లాగే ఎవరెవరితో మాగుంట రాఘవరెడ్డి సన్నాఫ్ మాగుంట ఎంపీ శ్రీనివాసులు రెడ్డికి సంబంధించినటువంటి రోల్ని, అట్లాగే అరుణ్ రామచంద్ర ఐపీలకు సంబంధించిన రోల్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేశారు. మెయిన్గా ఎవిడెన్సెస్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరితో సంభాషణలు జరిపారు, ఎవరెవరితో లింక్స్ ఏర్పరచుకున్నారు, ఎవరెవరితో బిజినెస్ ప్రపోజల్స్ పెట్టుకున్నారు, ఎవరికి బినామీ, ఎవరు ఎట్లా డబ్బుల్ని సమకూర్చారు, 100 కోట్ల రూపాయల కిక్ బ్యాక్ సంబంధించినటువంటి విషయంలో ఎట్లా ఉన్నారనే విషయాన్ని దాంట్లో మెన్షన్ చేశారు. ఒకసారి ఛార్జ్షీట్లో ఉన్నటువంటి మెయిన్ పేజెస్ ఒకసారి చూస్తే, summary of findings of the evidences and discovered and collected during the course of investigation in respect to రాఘవ్ మాగుంటకు సంబంధించినటువంటి ఆయన స్టేట్మెంట్లు కావచ్చు, ఆయనకి ఇచ్చినటువంటి విషయంలో తీసుకుంటే ప్రధానంగా దీంట్లో ఈ ఎక్సైజ్ పాలసీ 2021 and 22 where the manufacturer was not permitted to the hold either wholesale operations or రాఘవ. సో మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకు 100 crores సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. ద సౌత్ గ్రూప్ వాజ్ బెనిఫిషరీ ఆఫ్ ద కాన్స్పిరసీ ఇన్ విచ్ ద సౌత్ గ్రూప్ పెయిడ్ 100 crores అప్రాక్సిమేట్లీ ఇన్ అడ్వాన్స్ టు ద ఆమ్ ఆద్మీ పార్టీ. ఇది కీలకమైన అంశంగా మనం చెప్పొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి అడ్వాన్స్ కింద 100 కోట్ల రూపాయల ముడుపుల్ని ముట్టజెప్పినట్టుగా స్పష్టం చేశారు. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి దినేష్ అరోరా, హూ ఈజ్ ఎ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ విజయ్ నాయర్ ఇన్ హిస్ స్టేట్మెంట్, అంటే విజయ్ నాయర్ ఇచ్చిన స్టేట్మెంట్లో దినేష్ అరోరాకు డబ్బులు ముట్టినట్టుగా ఈ స్టేట్మెంట్లో స్పష్టం చేశారు. అట్లాగే ద సౌత్ గ్రూప్ గేవ్ 100 crores టు విజయ్ నాయర్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ అడ్వాన్స్ అండ్ దే వర్ సపోజ్ టు రీకాప్ దిస్ మనీ ఫ్రమ్ ద 3 major wholesalers that Indospirit was an entity controlled by the South Group. Therefore, the
రికవరబుల్ అమౌంట్ వాజ్ డైరెక్ట్లీ టు ద కంట్రోల్ ఆఫ్ దెమ్. అండ్ రెండవ విషయానికి వస్తే రోల్ ఇన్ కిక్ బ్యాక్స్ అండ్ కాన్స్పిరసీ. కిక్ బ్యాక్స్ అంటే ముడుపులకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. దాంట్లో ది మెయిన్ ఆర్మ్ ఆన్ ది ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రీసెట్స్ అండ్ కాన్స్పిరసీ ఆర్కిటెక్టెడ్ బై సౌత్ గ్రూప్ అండ్ విజయ్ నాయర్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ కలిసి ఇన్ దిస్ కాన్స్పిరసీ some of the big political leaders of various political parties సంబంధించినటువంటి ఫౌండ్ ఇన్వాల్వ్డ్ యూజింగ్ ప్రాక్సిస్. మొత్తానికి ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, అట్లాగే మీడియేటర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా స్పష్టం చేశారు. ఇక సౌత్ గ్రూప్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌవ్ కాన్స్పిరసీ ఆఫ్ శరత్ చంద్ర రెడ్డి కూడా కవితకు సంబంధించిన అనుచరుడిగా, అట్లాగే ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఈడీ పేర్కొంది. శరత్ చంద్ర రెడ్డి అట్లాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇన్ హిజ్ సన్ రాఘవ మాగుంట అండ్ మిస్ కవిత హూ వర్ రిప్రజెంటెడ్ బై అరుణ్ పిల్లై, అట్లాగే అభిషేక్లు అట్లాగే అరుణ్ రామచంద్ర ఇద్దరిని రిప్రజెంట్ చేసిన వ్యక్తిగా కల్వకుంట్ల కవిత పేరును ఇక్కడ ప్రస్తావించారు. అట్లాగే మరో అంశం తీసుకుంటే దీంట్లో క్రెడిట్ నోట్స్ సంబంధించినటువంటి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. లాస్ట్ టైం తీసుకొచ్చినట్టుగానే దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఆర్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. ఇది నార్మల్గా రెగ్యులర్గా జరిగినటువంటి ట్రేడ్ ప్రాక్టీస్ కాదు. దీస్ క్రెడిట్ నోట్స్ వర్త్ 4.35 crores టు ద L7 లైసెన్స్ సంబంధించిన దాంట్లో ఇండో స్పిరిట్స్కి ఇచ్చినటువంటి అరుణ్ రామచంద్రయ్య పిల్లై రివీల్ చేసినట్టుగా అరుణ్ రామచంద్రయ్య పిల్లై తన స్టేట్మెంట్లో ఇండో స్పిరిట్ గ్రూప్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా దీంట్లో మెన్షన్ చేశారు. సో మొత్తానికి ఏ తేదీల్లో ఎట్లా జరిగిందనే విషయాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఫైనల్లో కూడా చూడవచ్చు మళ్ళీ ఇండో స్పిరిట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సౌత్ గ్రూప్ స్పెసిఫికల్లీ మిస్ కల్వకుంట్ల కవిత ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎక్సెస్ క్రెడిట్ నోట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇట్లా మొత్తానికి ఈ కవితకు సంబంధించిన అంశాన్ని అట్లాగే వీటికి సంబంధించిన అంశాలు తీసుకొచ్చారు. అట్లాగే దీంట్లో ఈ కోడ్స్కి సంబంధించి వాట్సాప్లో వి అంటే వినయ్ నాయర్ అని, అట్లాగే బుచ్చిబాబు అంటే ఒక కోడ్ ఇచ్చినట్టుగా, అట్లాగే ఈ బిజినెస్ మొత్తాన్ని కూడా సబ్మిటెడ్ టు బుచ్చిబాబు కమ్యూనికేటింగ్ హిజ్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన పేర్లను కూడా మెన్షన్ చేశారు. బుచ్చిబాబు ఈజ్ కమ్యూనికేటింగ్ టు హిమ్ దట్ సమ్ పర్సన్స్ ఫ్రమ్ ద Telangana state government level is going to speak or speaking to ABD, they're giving their L1 licenses group, Raghav's group. సో తెలంగాణ గవర్నమెంట్ లెవెల్లో ఉన్న వ్యక్తులు రాఘవ్ గ్రూప్ సంబంధించి బిజినెస్ ఇవ్వడానికి ఒప్పందం కోసం మాట్లాడుతున్నట్టు. అట్లాగే ఇన్ దిస్ మెసేజ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హీ మీన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ by that he meant కల్వకుంట్ల కవిత బుచ్చిబాబు ఈజ్ టెల్లింగ్ రాఘవ్ టు నాట్ pressure ABD to his own and that he is figuring లాటర్ మిస్టర్ బుచ్చిబాబుకు సంబంధించినటువంటి అంటే కవిత అరేంజ్ చేస్తోంది. దీనికి సంబంధించిన అసోసియేట్ సంబంధించిన పేర్ల ప్రస్తావనకు సంబంధించి బుచ్చిబాబు అట్లాగే కవితకు మధ్యలో ప్రస్తావన జరిగినప్పుడు హైదరాబాద్ బేస్లో ఉన్నటువంటి బుచ్చిబాబు ఎవరైతే ఆడిటర్ ఉన్నటువంటి బుచ్చిబాబు పేర్లను ప్రస్తావించారు. శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన పేర్లు కానీ, మాగుంట రాఘవకు సంబంధించినటువంటి పేర్లు, అట్లాగే మిగతా ఎవరైతే ఈ విజయ్ నాయర్ కానీ వీళ్ళతో ఎట్లా అప్రోచ్ కావాలి, అరుణ్ రామచంద్రయ్య పిల్లైతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలనే అంశాలపైన మొత్తం కూడా జరిగింది. దీనిలో మరొక అంశం ఏంటంటే కీలకమైన విషయం, వీళ్ళు ఈ సౌత్ గ్రూప్ లాబియింగ్లో భాగంగా, సౌత్ గ్రూప్ డీలింగ్లో భాగంగా జరిగినటువంటి ఆస్తులు కొన్ని కొనుగోలు చేసినట్టుగా, అది కూడా హైదరాబాద్ బేస్లో ఉన్నటువంటి ఫినిక్స్ కంపెనీలో భూములు కొనుగోలు చేసినట్టుగా దీంట్లో ప్రస్తావించారు. సో ఫినిక్స్ కంపెనీకి సంబంధించిన ప్రస్తావన కూడా చూశారు. లాస్ట్ టైం చూసామన్నా అరుణ్ రామచంద్రయ్య పిల్లకి సంబంధించి ఇదే కిక్ బ్యాక్స్, ఈ లిక్కర్ పర్మిషన్స్, లిక్కర్ సిండికేట్లో భాగంగా వచ్చిన డబ్బులతో రంగారెడ్డిలో ఉన్నటువంటి ఫామ్ హౌజుల్ని అరుణ్ రామచంద్రయ్య పిల్లై పర్చేజ్ చేశాడు. వాటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే సీజ్ చేసింది. మొత్తానికి ఈ రెండు ఛార్జ్షీట్లో కూడా ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టులో ఉన్నటువంటి రెండు ఛార్జ్షీట్లో కూడా కవిత పేరును ప్రస్తావించడమే కాకుండా కవితకు సన్నిహితులుగా వీళ్ళున్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దాంతోపాటుగా వాళ్ళ సన్నిహితులుగా ఉండడంతో పాటుగా వాళ్లకు లైసెన్స్లను కట్టబెట్టాలి, అట్లాగే డబ్బులకు సంబంధించిన విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ తరఫునటువంటి వీటిని ముడుపుల రూపంలో 100 కోట్ల రూపాయల అరేంజ్మెంట్స్ ఎట్లా జరిగాయి, వాటిని ఎట్లా రూట్ చేయాలనే విషయం పట్ల ఎవరెవరితో చార్జ్ చేశారనే విషయాన్ని మొత్తం కీలకంగా ఉంచారు. మొత్తం డిజిటల్ ఎవిడెన్సెస్ని, అట్లాగే కాల్ డీటెయిల్ రిపోర్ట్స్ని, అట్లాగే రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి 3 ఎవిడెన్సెస్ని ఈసారి కోర్టులో సబ్మిట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఛార్జ్షీట్కి సంబంధించినటువంటి ఈ ప్రస్తావన పైన మొత్తానికి పరిగణలోకి తీసుకుంది కాబట్టి ఈ నెల 10వ తేదీన విచారణ ప్రారంభమవుతుంది. విచారించే టైంలో ఏ అంశాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్ళీ పాయింట్అవుట్ చేస్తుంది కోర్టులో, అట్లాగే వీళ్ళ తరఫున వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇప్పటికే బుచ్చిబాబు కావచ్చు, మాగుంట
మాగుంట కావచ్చు, అట్లాగే శరత్ చంద్రారెడ్డి, ఆయనతో పాటుగా బుచ్చిబాబు, కల్వకుంట్ల కవితను కూడా సుదీర్ఘ చాలా 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 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏమేమి ఉన్నాయి, ఆ స్టేట్మెంట్కి సంబంధించిన ప్రస్తావన ఎట్లా వస్తుందో చూడాలి. మొత్తానికి కేవలం ఛార్జ్షీట్లలో అభియోగాలను మోపడమే కాదు, అభియోగాలతో పాటుగా చాలా ఆధారాల్ని చార్ట్స్ వాళ్ళు వాట్సాప్లో చేసినటువంటి చార్ట్స్ అంశాలను కావచ్చు, అట్లాగే వాళ్ళ కంపెనీకి సంబంధించి రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని, అట్లాగే డబ్బులు ఎవరి నుంచి ఎవరికి ముట్టజెప్పారు, ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగిన విషయాలన్నింటినీ కూడా పూసగుచ్చినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టుగా ఈరోజు కోర్టులో ఈ ఛార్జ్షీట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత వాళ్ళ అట్లా కాపీస్లో ఉన్నటువంటి అంశాలను బట్టి స్పష్టమవుతుంది. కల్వకుంట్ల కవితతో పాటుగా అనిల్ పేరును, ఆయన భర్త అనిల్ పేరును కూడా ప్రస్తావించడమే ఇప్పుడు కొత్త అంశంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సంపత్.